ఆర్మూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని తిరుమల కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి సాయి తెలిపారు. అదేవిధంగా వెంకటేశ్వర కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగిందని, భక్తులు కూడా పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారని ఆలయ పూజారి ఆనంద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అందరికీ తెలియక శుభాకాంక్షలు. ఈరోజు చాతుర్మాస ప్రారంభము, అలాగే ఆషాఢమాస శుక్ల ఏకాదశి తొలి ఏకాదశి, దీనిని శయన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు వారు ఈ రోజు నుంచి శయన నిద్రలు ఉంటారు. దక్షిణ పుణ్యకాలం ప్రారంభమైనప్పుడు ఈరోజు, అందుకని శ్రీ మహావిష్ణువు గారు శయనిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా విష్ణు భగవాన్ని నమస్కారం చేసుకుంటే భగవంతుని అనుగ్రహం వారందరికీ ఎల్లవేళ సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే వర్షాలు సమృద్ధిగా పండాలని చెప్పేసి మొట్టమొదటిగా ఆశ్రమించిన తొలి ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి తొలి ఏకాదశిగా పేర్కొనిస్తున్నారు. అలాగే భగవంతుని అనుగ్రహం ద్వారా అందరికీ మంచి జరగాలని చెప్పేసి, పాడి పంట అభివృద్ధి చెందాలని చెప్పేసి, వర్షాలు బాగుపడాలని చెప్పేసి దీనిని అంగరంగ వైభవించారు. ఇప్పుడే తొలి జల్లులు కురుస్తూ పంటలు బాగా అభివృద్ధి చెందే సమయం కాబట్టి రైతులు కూడా ఆనందోత్సవం ఈ పండుగ జరుపుకుంటారు. అందరికీ కూడా తొలి శుభాకాంక్షలు. ప్రియ భగవద్బంధువులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనకు ఉగాది పరంపరగా చూసుకున్నట్టయితే ఇది మొదటి పండుగ. మన పండుగ పరంపర లోపల, సాంప్రదాయంగా వస్తున్న పండుగ పరంపర లోపల ఈ తొలి ఏకాదశి అనేది మొదటి పండుగ. దీని నుంచి అనేక మన తెలుగు పండుగలని ప్రారంభమవుతుంది. మరి ఈ ఆషాఢ మాసంలో ఎందుకు వచ్చిందంటే, ఈ యొక్క పండుగ అంత ముందు కాలం లోపల ఆషాఢ మాసమే తొలి మాసంగా ఉండేది. అందుకోసం వర్షానికి ముందు వచ్చేటువంటి కాలం, అందుకోసమే ఇది వర్ష ఋతువులు వస్తుంది కాబట్టి ఇది ఏంటంటే దీన్ని మొదలు తొలి ఏకాదశిగా, మనం వర్షం అంటే సంవత్సరం అంటాం, సంవత్సరానికి ముందు వచ్చేటువంటి యొక్క ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశిగా పరంపరగా పడిపోయింది. ఈ విధంగా ఈనాడు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తుంటారు. రేపు ద్వాదశి సందర్భంగా స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. చాతుర్మాసం మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్వామివారు ఉత్థాన ఏకాదశి స్వామివారు మేల్కొంటారు. దీన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు. స్వామివారు నిద్రించేటువంటి కాలం ఈ విధంగా దక్షిణాయన పుణ్యకాలం అని చెప్పారు. ఈ దక్షిణాయనంలో కూడా వేసేటువంటి అనేకమైనటువంటి పండుగలు పరంపరలు ఉంటాయి. ఆ విధంగా మొట్టమొదటిగా ఈ చాలా మనకు అనూచారంగా పరంపరగా దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ తొలి ఏకాదశి వేడుకలు అంతటా కూడా వైభవంగా జరుపుకుంటాం. ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల లోపల ఈ యొక్క తొలి ఏకాదశి వైభవంగా జరుపుకుంటాం. మా దేవాలయాలు కూడా ఉదయమే స్వామివారికి అర్చన అభిషేక కార్యక్రమాలై, తర్వాత నివేదన కార్యక్రమాలై, భక్తులకు తీర్థప్రసాదించడం, ఆ విధంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం ఆ విధంగా జరుగుతూ వస్తుంది. ఇక్కడ చాలా వైభవంగా మన వెంకటేశ్వర కాలనీ ఆ యొక్క ధర్మకర్తల యొక్క సహకారంతో, భక్తుల యొక్క సహకారంతో చాలా వైభవంగా ప్రతి కార్యక్రమం చాలా వైభవంగా చేస్తాము. ఇది ఈ విధంగా ఈనాటి తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే ఇది మొట్టమొదటి పండుగ. మన పండుగల్లో ప్రారంభమైనటువంటి పండుగ 24 ఏకాదశి లోపల ప్రథమమైంది. ఈనాడు ఉపవాసం ఉంటే 24 ఏకాదశి ఉపవాసం ఉన్నట్టు లెక్క.
అదే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆ యొక్క ముక్కోటి ఏకాదశి ఆ తర్వాత కూడా అది కూడా 24 ఏకాదశి ఉన్నటువంటి మనకు ఫలితం జరుగుతుందన్నమాట. విధంగా భక్తుల లోపల ఏది ప్రజల లోపల ఒక ఆరోగ్యమైనటువంటి వాతావరణం, మంచి వాతావరణం కలగాలని చెప్పి, మంచి వర్షాలు కలగాలని చెప్పి ఆ విధంగా స్వామిని ప్రార్థిస్తూ ఈ యొక్క ఏకాదశి పండుగను ప్రతి పల్లెల్లో పట్టణాల లోపల వైభవంగా నిర్వహించుకుంటారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి ఇళ్లలోకి దొంగలు చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రాత్రి తాళాలు వేసిన 3 ఇళ్లలో భారీ చోరీకి పాల్పడ్డారు. సుమారు 20 తులాల బంగారం, 18 తులాల వెండి, 11 లక్షల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఎలాంటి ఆనవాళ్లు తెలియకుండా 3 ఇళ్లలో దొంగలు కారంపడి చెల్లారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్లూస్ టీమ్ కు సమాచారం ఇచ్చారు. చోరీకి గురైన 3 ఇళ్లలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. గ్రామంలో ఒకే రాత్రి 3 ఇళ్లలో చోరీకి పాల్పడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. నందిపేట్ మండల కేంద్రంలో అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నందిపేట్ మండలంలో గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఎన్నో వేల ఎకరాల పంటలకు సాగునీరు అందిస్తుంది. ఎత్తిపోతల పథకం నందు పనిచేసే కార్మికులకు మాత్రం కాంట్రాక్టర్లు 5 నెలల నుండి వేతనాలు చెల్లించక ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు ఎత్తిపోతల పథకం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో పనిచేసే 19 మంది రవి ఎంటర్ప్రైజెస్ కింద 2008 కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ అయ్యారు. రవి ఎంటర్ప్రైజెస్ కిషోర్ రెడ్డికి బాధ్యతలను అప్పగించగా కిషోర్ రెడ్డి తమిళనాడుకు చెందిన కన్నన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి కాంట్రాక్ట్ ను అప్పగించడంతో కన్నన్ ఏజెన్సీ వాళ్ళు 5 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా డబ్బులు అడిగితే దూషణలు చేస్తున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని జీతాలు నిలిపించి తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్తీక్ గుత్పా స్టేజ్ 1లో చేస్తున్నా. గత 13 సంవత్సరాల నుండి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఒక్కసారి కూడా నెల సాలరీ రాలే. గత 5 నెలల నుండి మాకు సాలరీ ఇవ్వక బాగా ఇబ్బంది పెడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోనే అలీసాగర్ గుత్పా ఇరిగేషన్ డిపార్ట్మెంటు రైతన్నలకు ఎంతో ఉపయోగకరంగా ఎల్లవేళలా 2 పంటలకు వాటరు సదుపాయం చేస్తున్నాం మేము. కానీ అందులో పనిచేసే మాకు 4 నెలలు 5 నెలలు ఇలా ఎప్పుడు అయినా ఇదే విధంగా సాలరీలు ఒక్కసారైనా నెల జీతాలు ఇవ్వలేరు. మళ్ళీ ఒక్కొక్కరికి 6,000, ఒక్కొక్కరికి 7,000 ఇలా ఉంది. చాలని వేతనాలు ఉన్నాయి. మళ్ళీ ఉద్యోగ భద్రత లేదు. మన దెబ్బగా ఆరోగ్య పరంగా ఏం లేదు. అక్కడ ఎప్పుడు మాకు 10-15 పాములు వెళ్తాయి నైట్లా. అయినా ప్రాణాలకు తెగించి డ్యూటీలు చేస్తున్నాం. అధికారులు కానీ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మా సమస్యలను ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. అడుగుతేనే పోయి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోర్రి, వాళ్ళకే బిల్లులు వస్తలేవు, మేమేం చేయాలనుకున్నట్టు చెప్తుర్రు. కానీ ఒక్కోళ్ళన్నా పట్టించుకొని మా సమస్యలను తీర్చడం లేదు. అందుకోసం మేము గత నెల నుండి అందరికీ కలెక్టర్ గారికి, ఎస్సీ గారికి అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం. ఎంఆర్ఓ సార్ కూడా ఇక ధర్నాకు దిగుతామని చెప్పి వారం నుండి ధర్నా చేస్తాం. ఎత్తున ధర్నాలు చేసి ఇంకా సమ్మెను ఇంకా తీవ్రంగా చేస్తాం. అదేవిధంగా మా వేతనాలు కూడా పెంచే టైం అగ్రిమెంట్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది. అయినా కానీ మా సాలరీలు ఇంక్రిమెంట్ గురించి మాట్లాడడం లేదు.
ఇలా చేస్తే మాత్రం గందరగోళంగా ఇంకా తీవ్రంగా సృష్టిస్తాం. ఆర్మూరు పట్టణంలోని పెద్ద బజార్లో సూర్యవంశీ ఆర్య కటిక సంఘం కుల పెద్దల సమక్షంలో మొహరం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం 10 రోజుల నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో మొహరం పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. గత 100 సంవత్సరాల నుండి మొహరం పండుగను ఘనంగా జరుపుకుంటున్నామని భక్తులు ఉదయం నుండి మలిద ముద్దలు, కొబ్బరికాయలు, అలీ అబ్బాస్ కర్వాల సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. సహారా ఇండియా కంపెనీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం చెల్లించి బాధితులను ఆదుకోవాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ దేశంలో 12 కోట్ల మంది పేద మధ్యతరగతి ప్రజలు సహారా ఇండియా కంపెనీ సంస్థలో పొదుపు చేసుకున్న 86,000 కోట్ల డబ్బుల్ని తిరిగి చెల్లించకుండా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, కావున కేంద్ర ప్రభుత్వం సహారా బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు పద్మ, ఆర్మూర్ ఎల్ఏసి బ్రాంచ్ కార్యదర్శి బాలయ్య, పిఓఎల్ సిరికొండ మండల అధ్యక్షులు సంజీవ్, ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మార్క్స్ తదితరులు ఉన్నారు. స్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే సహారా ఇండియాలో దాదాపు 12 కోట్ల మంది, సహారా ఇండియాలో 12 కోట్ల మంది తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుని పొదుపు కోసం అని చెప్పి ఈ యొక్క సహారా ఇండియా కంపెనీలో పెట్టుకున్నారు. దాదాపు వాళ్ళకు 86,000 కోట్ల రూపాయలు రావాలి. అనేక సార్లు ప్రభుత్వాధికారులకు కానీ కోర్టుకు కానీ అనేక రకాల ప్రయత్నాలు చేసినా సుప్రీంకోర్టు కూడా డబ్బులు చెల్లించాలా, బాధితులని సహారా బాధితులను ఆదుకోవాలని చెప్పి కూడా అక్కడ తీర్పులు ఇచ్చినా కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. చాలామంది సహారా కంపెనీలో పనిచేసినటువంటి ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అనేక మంది పిల్లలు వాళ్ళకు రావాల్సినటువంటి అమౌంట్ రానందు వల్ల చదువులకు దూరం అయ్యారు, పెళ్ళిళ్ళు కాకుండా కూడా ఇబ్బంది పడుతున్న స్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇవాళ అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోడీ కానీ ఇవాళ ఇట్లాంటి బాధ్యతలను ఎందుకు ఆదుకోవట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఐఎఫ్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను వాపసు తీసుకోవాలి. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో దాదాపు 44 కోట్ల మంది కార్మికులు ఉంటే అందులో కేవలం 39 కోట్ల మందికి మాత్రమే 39 కోట్ల మందికి ఎట్లాంటి చట్టాలు లేవు. కేవలం 5 కోట్ల మందికి మాత్రమే పిఎఫ్ ఈఎస్ చట్టాలు ఉన్నాయి. అట్లాగే దేశ సిపాయిలు దేశం సరిహద్దులో ఉన్నటువంటి సిపాయిల్లాగా గ్రామాల్లో పట్టణాల్లో సఫాయి కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కేంద్ర తరఫున కూడా సాతిని అందించాలా, చేయితనివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు కూడా వాపసు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతు భరోసా ప్రారంభించినప్పటికీ ఇంకా అర్హులైన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే వాళ్ళని కూడా కవర్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ సర్కార్ కానీ కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి రకంగా ఉంది. కాబట్టి వాళ్ళ బాటలో పయనించకుండా రైతు కార్మిక పక్షపాతిగా ఈ ప్రభుత్వం వివరించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆర్మూరు పట్టణంలో పద్మశాలి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో న్యాయవాదులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూరు కోర్టులో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు న్యాయపరంగా సేవలు అందిస్తున్న పద్మశాలి కులస్తులైన న్యాయవాదులు సిలివెరి శ్రీధర్, బొట్ల జీవన్, జక్కుల శ్రీధర్, చిలుక కిష్టయ్య, బేతు జగదీష్, దేవరశెట్టి అరుణను ఘనంగా సన్మానించారు. పద్మశాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మేక మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సమానత్వం, సమన్యాయం ఉండాలని, న్యాయాన్ని కాపాడితేనే మానవ మనుగడ ప్రశాంతంగా అహింస మార్గంలో నడుస్తుందని అడ్వకేట్లు న్యాయంగా వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రధాన కార్యదర్శి కొక్కుల రమాకాంత్, మూర్తా మండల పద్మశాలి అధ్యక్షులు చిలివెరి రవి, ఆర్మూరు పద్మశాలి సంఘాల తరపుల అధ్యక్షులు నూకల్ నారాయణ, బండి అనంతరావు, రుద్ర రాజేశ్వర్, సైబ సుధాకర్, వేముల ప్రకాష్, సడమస్తుల గణపతి, సభ్యులు శ్రీనివాస్, భూమేశ్వర్, శ్యామరావు తదితరులున్నారు. అదృష్టంగా భావిస్తున్నాము. ఇది న్యాయవాద దినోత్సవం అనేది వాస్తవంగా చెప్పాలంటే మేము కోర్టు పరిధిలోనే జరుపుకుంటాము. కానీ మన పద్మశాలి అంటే బుద్ధి బిడ్డలకు జరపడం అనేది ఇది నిజంగా చాలా మేము గర్వంగా భావిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి మోహన్ దాస్ గారికి, వారి అందరికీ ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతాము. మన పద్మశాలి బుద్ధి బిడ్డలైనటువంటి అడ్వకేట్స్ మన పద్మశాలి కుల బాంధవులకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు వచ్చినప్పుడు దయచేసి మీరందరూ కూడా ఆలోచించి వారికి సన్నిహితంగా ఉండి వారికి అందుబాటులో ఉండి వారికి న్యాయం చేకూర్చే విధంగా మీ సేవలు అందించాలని ఈ సందర్భంలో సంక్షేమ సేవా సమితి తరఫున మీకు ఒక విన్నపం కోరుతా ఉన్నాము. దయచేసి కుల బాంధవులకు మీ సేవలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాము. జై మాతా. మరి అట్లనే న్యాయ దినోత్సవం కూడా ఒకటి పెట్టుకోవాలన్నంటే పిల్లలు ఇంటర్నేషనల్గా రూపొందించడం జరిగింది. దాన్ని 1967లో ఈ యొక్క ఇంటర్నేషనల్ లా డేగా రూపాంతరం చెందింది. మొహరం పండుగ సందర్భంగా వేల్పూర్ మండలంలోని పలు గ్రామాలు దర్గాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలను కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాఠశాల గదులకు నిధులను మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి, ఆర్మూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, ఆర్మూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసపల్లి జీవన్, ఆర్మూరు మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, ఆర్మూరు పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, చేపు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకు 2:46 వరకు ఫోన్ మీద 2:52కి 2:52 నాకు మెసేజ్ పెట్టింది, నీ మీద వస్తుంది, వార్త రాస్తుంది, నువ్వు కరప్షన్ ఇంకోటి అంటాడు. సిరికొండ మండల కేంద్రంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దశల వారీ పోరాటాలు చేసిన ఫలితంగానే గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాల చెల్లింపు కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, పోరాడిన గ్రామ పంచాయతీ వర్కర్స్ కు విప్లవ అభినందనలు తెలియజేస్తున్నామని భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా కార్యదర్శి రమేష్ అన్నారు. ఈ విజయం కార్మికులందరిదని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లిన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు దామోదర్, సాయిరెడ్డి, మండల నాయకులు రమేష్, కిషోర్, పీడీఎస్ఓ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆశీష్ తదితరులు పాల్గొన్నారు. రకంగా చెప్పాలంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలే తప్ప అనేది మరొక్కసారి గుర్తయింది. పోరాటం ద్వారానే అన్ని సాధ్యమవుతాయని కార్మికులు నిరూపించారు. కాబట్టి ప్రజలందరూ, కార్మికులు, కర్షకులు అందరూ పోరాట బాట బట్టి మన హక్కుల్ని సాధించుకునే దాంట్లో ముందు బాగా ఉండాలని చెప్పేసి కూడా ఐఎఫ్టీగా మేము ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవో నెంబర్ 51ని రద్దు చేసి జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు జీపీ కార్మికులకు సరైన వేతనాలు లేక కొట్టుమిట్టాడుతూ ఉంటే 9,500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటూ ఉన్నారు. వాళ్ళని పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తాను. ఒక కుటుంబం బతకాలంటే 24,000 రూపాయలు కావాలని సుప్రీంకోర్టు వైపు చెప్తే కేవలం 9,500 రూపాయలు నామమాత్రంగా ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునే కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది. ఆ తప్పుదాన్ని సరిదిద్ది ఈ కార్మికులను ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా మల్టీపర్పస్ విధానం, దాని వలన కార్మికులకు తెలలేని నష్టం జరుగుతూ ఉన్నది. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.